మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ సుభాష్ శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రేనమండి. గురుగారు, జూన్ మాసం విశేషంగా ముందుగా మేషరాశి గురించి మనం చర్చిద్దాం. ఇవి ఏ విధంగా ఉండిపోతుంది వీళ్ళకి? మరి గురు మార్పు కలిసి వస్తుందంటారా, లేదంటే ఏమన్నా కాస్త మైనస్ అవుతుందంటారా? ఓవరాల్ గా తెలియజేయండి వీళ్ళ గురించి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. జ్ఞానినాంనపి చేతాంసి దేవీ భగవతీ హిసా బలాయ కృష్ణమోహాయ మహామాయ ప్రయశ్చతి. ప్రస్తుత కాలంలో గురువు జూన్ 1వ తారీఖు నుంచి మారబోతున్నారు కనుక ఈ యొక్క గురువు ఒక్కడు మారడం వల్ల ద్వాదశ రాశుల అన్నిటిపైన కూడా ప్రభావం అనేటటువంటిది తీవ్రమైనటువంటి స్థాయిలోనే ఉండబోతుంది. కనుక ముఖ్యంగా మేషరాశి జాతకంలో పుట్టినటువంటి జాతకుల యొక్క లక్షణాలు కనుక మనం తెలుసుకున్నట్టయితే, మేషరాశిలో పుట్టినటువంటి వారు ముఖ్యంగా కోపగస్తులుగాను, లేదు అంటే మొండితనంగాను ఎక్కువగా ప్రవర్తించేటటువంటి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెప్పిన మాట వినకపోవడం కానీ, ఎవ్వరు ఏది చెప్పినా కూడా పట్టించుకోకపోవడం కానీ, ఇలాంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. బికాజ్ మేషరాశిలో పుట్టినటువంటి జాతకులకు రాస్యాధిపతి కుజుడు అవుతాడు. కుజుడు యుద్ధకారకుడు, అలాగే ముఖ్యంగా కోపానికి ఆవేశానికి కారకుడు కుజుడు అవుతాడు. అందులోనూ ఈ కారకత్వాలన్నీ కూడా మేషరాశి జాతకంలో పుట్టినటువంటి జాతకులకు ఉండేటటువంటి అవకాశం చాలా మట్టుకు కనిపిస్తూ ఉంటుంది. అలాగే వీళ్ళు ఎవరు చెప్పినా ఏది పట్టించుకోకుండా ఉంటారు. వీళ్ళ సొంత తెలివితేటలు ఎక్కువగా వాడేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. కుటుంబం పట్ల ప్రేమ శ్రద్ధ కలిగినటువంటి వారని కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్ళు ఫైనాన్స్ రంగంలోనూ, అలాగే వ్యాపార రంగంలోనూ మంచి స్థాయిని సాధించేటటువంటి వ్యక్తులుగాను కూడా చెప్పుకోవచ్చు. అలాగే వీళ్లకు ప్రయాణాలు చేయాలన్నా, కొండలు లోయలు వెళ్ళాలన్నా వీళ్ళకి చాలా ఆసక్తికరమైనటువంటి ఆలోచనలు ఉంటూ ఉంటాయి. ప్రయాణాలు అధికంగా చేసేటటువంటి తత్వం కలిగినటువంటి వారు. ముఖ్యంగా వీళ్ళు చేసేటటువంటి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అని అంటే కనుక, ఎవరు ఎన్ని చెప్పినా కూడా వీళ్ళ సొంత నిర్ణయాలే వీళ్ళు వాడతారు తప్ప ఎదుటి వారు చెప్పినటువంటి నిర్ణయాలు వింటారే తప్ప పాటించేటటువంటి ప్రయోజనాలు ఉండవు. కనుక వీళ్ళు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఈ యొక్క మాసంలో కనుక చూసుకున్నట్టయితే గురువు మార్పు చెందుతూ ఉన్నాడు, అలాగే రవి మార్పు చెందుతూ వస్తున్నాడు. కనుక దాని యొక్క ప్రభావం వల్ల ఈ యొక్క మేషరాశి వారికి ఇంకోటి ఏంటంటే, ఏలినాటి శని ప్రభావం కూడా మేషరాశి వారి మీద ఉంది కాబట్టి తద్వారా వీళ్ళకి ఏంటంటే రాబోయేటటువంటి రోజుల్లో కొన్ని ఇబ్బందులు అనుభవించేటటువంటి పరిస్థితులు అయితే తప్పకుండా అనుభవిస్తారు. అది కర్మకారకంగా పుణ్యం చేసిన వాడు సుఖభోగాలను అయితే తప్పకుండా అనుభవిస్తారు. కర్మ చేసినటువంటి పాప కర్మలు చేసిన ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క శని నుండి తప్పించుకోలేరు. కనుక ఏలినాటి శని అనుభవించేటటువంటి ప్రయత్నాలు ఈ యొక్క మేషరాశి వారికి ఉంటాయి. కనుక ఈ యొక్క జూన్ మాసంలో కాస్త ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితులు తప్పకుండా మేషరాశి వారికి ఏర్పడుతూ ఉంటాయి. అకాల భోజనం చేస్తూ ఉంటారు, తిరుగు ప్రయాణాలు విపరీతంగా చేస్తూ ఉంటారు, తొందరపడి నిర్ణయాలు విపరీతంగా తీసుకునేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాగే పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట అస్సలు పట్టించుకోరు. ముఖ్యంగా స్త్రీ వ్యసనంలో కానీ, లేదు అని అంటే గనక బెట్టింగ్ యాప్స్ లో కానీ డబ్బులు పోగొట్టుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ముఖ్యంగా మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో మీరు ఆలోచించే విధానం కావచ్చు, ప్రవర్తించే స్వభావం కావచ్చు, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి అడుగు వేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పరచుకోవాలి. శత్రుత్వం పెరిగేటటువంటి అవకాశాలు ఏర్పడతాయి. రుణ బాధలు కానీ, లేదు అని అంటే కనుక మోసపోయేటటువంటి ప్రవర్తనలు కానీ చాలా ఎక్కువ శాతంలో మేషరాశి వారికి ఏర్పడబోతున్నాయి. కాబట్టి విద్య, ఉద్యోగం, ఆరోగ్యం ఇలాంటి విషయాల్లో కూడా కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకుంటే కాస్త వీళ్ళకు మెరుగైనటువంటి ఫలితాలు అనేటటువంటి ఏర్పడుతూ ఉంటాయి. కనుక మేషరాశి వారు ఎవరైతే ఉన్నారో ఈ మాసంలో కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. గురువు మార్పు వల్ల కూడా, గురువు 4వ స్థానంలో వచ్చినప్పటికీ కూడా వీళ్ళకు శని యొక్క ప్రభావం వల్ల వచ్చేటటువంటి అవకాశాలు కూడా చేజారిపోతూ ఉంటాయి. విద్యలో కానీ, అదే రకంగా వ్యాపారంలో కానీ, లేదంటే బిజినెస్ లో కానీ, లేదు అని అంటే గనక ఈ యొక్క వృత్తి వ్యాపారాదుల్లో కానీ అనేక రకాలైన వ్యతిరేకతలు వచ్చేటటువంటి అవకాశాలు మేషరాశి వారికి ఏర్పడతాయండి. శుభకర్యాలు పర్సెంట్ గురుగారు కాస్త ముందుకెళ్లే అవకాశాలు అన్న కనిపిస్తున్నాయి అంటారు. ముఖ్యంగా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలు అనేది ప్రస్తుత కాలంలో అయితే కనిపించట్లేదని. ఎందుకు అని అంటే కనుక ఇప్పుడు వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా వీళ్ళ యొక్క కర్మ వీళ్ళను వెనక్కి లాగేస్తూ ఉంటుంది. మేషరాశి వారికి ఈ యొక్క మాసంలో అనేక రకములైన వ్యతిరేకతలే చవి చూస్తారు తప్ప పెద్ద చెప్పుకోదగ్గటువంటి అంశాలు అయితే మేషరాశి వారి యొక్క జాతకంలో కనిపించట్లేదు. ముఖ్యంగా ఈ యొక్క మాసంలో వీళ్లకు రాబోయేటటువంటి రోజుల్లో కావచ్చు, ఈ మాసంలో ఏదో ఒక రోజు కావచ్చు, తీవ్రమైనటువంటి కష్టాన్ని, నష్టాన్ని, ఫైనాన్షియల్స్ ఇబ్బందిని మాత్రం చాలా మట్టుకు ఎదుర్కొనేటటువంటి పరిస్థితులు ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయంలో కూడా ఎదురు దెబ్బ తాకేటటువంటి అవకాశము,
ఈ యొక్క మేషరాశి వారికి ఎదురయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళకి అవసరమయ్యే పరిహారాలు అంటే ఏం చెప్తారు? ముఖ్యంగా మేషరాశి వారికి ఈ మాసంలో ఇది అధిక మాసము. అధిక మాసము అనేటటువంటి చాలా ఉత్తమమైనటువంటి మాసము. కర్మని తొలగించుకోవాలన్నా, పాప కర్మల నుంచి దూరంగా వెళ్ళిపోవాలన్నా, మన పుణ్యాన్ని పెంచుకోవాలన్నా, మన గ్రహస్థితిని తగ్గించుకోవాలన్నా అధికస్య అధిక ఫలము అని శాస్త్రము. ఈ యొక్క మాసాన్ని పురుషోత్తమ మాసం అని కూడా పిలుస్తూ ఉంటారు. ప్రతి ఒక్క మాసానికి ఒక అధిష్టాన దేవత ఉంటుంది. ఈ యొక్క మాసాన్ని మలమాసము అని పిలిస్తే, ఈ మాసాన్ని ఎవ్వరూ కూడా ఉపయోగించుకోకపోతే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఈ మాసానికి నా పేరు నేను ఇస్తాను అని చెప్పేసి దీన్ని పురుషోత్తమ మాసంగా మార్చినటువంటిది. ఈ మాసంలో చేసే జప తప హోమ దానాలు అన్నిటికీ కూడా విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది. అలాగే ఈ మాసంలో 33 సంఖ్యకు కూడా చాలా వైశిష్టం ఉంది. కనుక ఈ మాసంలో ఎవరైతే యజ్ఞయాగాది క్రతువులు ఆచరిస్తారో తప్పకుండా వాళ్ళ యొక్క కర్మ ఫలితం తొలగిపోతుంది. విద్య, విజ్ఞానము, వివేకము, అలాగే కోర్టు సమస్యలు, పోలీస్ స్టేషన్ ఇలాంటివన్నీ కూడా తొలగించుకోవడానికి ఈ మాసంలో చాలా అద్భుతమైనటువంటిది. పౌర్ణమి రోజున రాజశ్యామల సహిత భగలాముఖి యాగం అనేటటువంటి నిర్వహించడం జరుగుతుంది. ఆ యాగంలో పాల్గొనండి. తద్వారా వీళ్ళకున్నటువంటి నెగటివ్ ఎనర్జీ కావచ్చు, ఫైనాన్షియల్ ఇబ్బందులు కావచ్చు, లేదా కుటుంబ కలతలు కావచ్చు, లేదా ఈ యొక్క కుటుంబ వ్యవహారాల్లో భార్యాభర్తల మధ్య వైవాహిక జీవితంలో కావచ్చు, భూ వివాదాలు కావచ్చు, వీటన్నిటి నుంచి కూడా బయటపడడానికి ఈ యాగం అనేటటువంటిది ఈ మాసంలో మేషరాశి వారు తప్పకుండా చేసుకోవాల్సినటువంటి అవసరం ఎట్టి పరిస్థితుల్లో ఉంది. కనుక ఈ మాసంలో 31వ తారీఖు రోజున ఈ యొక్క యాగం అనేటట్టు నిర్వహిస్తూ ఉన్నాం. కనుక ఈ 31వ తారీఖు రోజు అంటే మే 31వ తారీఖు రోజున నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మాసంలో తప్పకుండా అధిక మాసంలో చేసే యాగము వాళ్ళ జీవితాన్ని మార్పు చెందేటటువంటి విధంగా ఉంటుంది. గురుగారు, జూన్ నెల ప్రత్యేకంగా విద్యార్థులకి అంటే స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంటాయి. అడ్మిషన్స్ సీజన్ అని చెప్పుకోవచ్చు మనం. అవునండి. మరి సంవత్సరం అంతా విద్యార్థులకు అద్భుతంగా కలిసి రావాలంటే స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా ఒక మంచి రెమెడీ అన్న తెలియచేయండి. విద్యార్థులకు కావాల్సింది ఏంటి? జ్ఞానము, అలాగే తెలివితేటలు, విద్యా అర్హత, అలాగే విద్యకు అధినాయకులు సరస్వతి అని చెప్తూ ఉంటాము. అయితే ముఖ్యంగా ఈ సంవత్సరం విద్యా సంస్థలకు చాలా తీరనటువంటి నష్టం ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి విద్యా సంస్థలు చేసుకోవాల్సినటువంటిది ఏంటంటే, ఎవరి విద్యా సంస్థలు అయితే ఉన్నాయో ఆ విద్యా సంస్థలో ఉన్న ప్రతి ఒక్కరూ తమ విద్యా సంస్థలో రాజశ్యామల యాగం చేయించుకోవాలి. రాజశ్యామల యాగం అనేటటువంటిది ఎంత గొప్పనైనటువంటిది అంటే, ఆ తల్లిని ఆశ్రయించిన, ఆ తల్లిని నమ్మిన మనకిచ్చేటటువంటి జ్ఞానాలు ఏంటి అంటే గనక చదువు, జ్ఞాపక శక్తి, అలాగే మంచి అర్హత, అలాగే మంచి జ్ఞానాన్ని ఇచ్చేటటువంటి తల్లిగా విరాజిల్లుతుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ముక్కోటి దేవతల్లో అమ్మవార్లకు ఇద్దరికే వీణలు ఉంటాయి. ఒకటి సరస్వతి అమ్మవారి చేతిలో ఒక వీణ ఉంటుంది, రెండవది రాజశ్యామల అమ్మవారి చేతిలో వీణ ఉంటుంది. అంటే సరస్వతీదేవి అమ్మవారికి మరొక అవతారమే రాజశ్యామలాదేవి. ఈ తల్లి మంత్రినిగా పనిచేసేటటువంటి తల్లి. అంటే ఈ లలిత అమ్మవారికి మంత్రినిగా, శ్రీచక్రంలో సంచరించేటటువంటి అధిష్టాన దేవతగా, కదంబ వనవాసిని అని పేరు పెట్టేటటువంటి తల్లి ఈ యొక్క అమ్మవారు. ఈ అమ్మవారిని ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే పూజిస్తారో వాళ్లకు విద్య గాని, వివేకం గాని, ఆలోచనలు గాని, తెలివితేటలు గాని, అలాగే మంచి జ్ఞాపక శక్తి, మేధాశక్తి కావాలి అని అంటే తప్పకుండా ఈ యాగం చేయించుకోవాలి. అలాగే విద్యా సంస్థలు అందరికీ కూడా జూన్ మాసంలో ఓపెన్ అవుతూ ఉంటాయి, అంటే తెరుచుకుంటూ ఉంటాయి. ఈ విద్యా సంస్థల ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా తమ విద్యా సంస్థలో సంవత్సరానికి ఒకసారైనా ఈ యాగం చేయించుకోవాలి. ఎందుకంటే ఆ విద్యాస్థానంలో చేసుకోవడం వల్ల సరస్వతీదేవి రాజశ్యామల అమ్మవారు ఆ యొక్క ఆ స్థలంలో కొలువు తీరుతూ ఉంటుందట. ఎక్కడైతే ప్రతి ఒక్క ఏడాది ఈ యొక్క యాగం చేస్తారో విద్యా సంస్థలు ముఖ్యంగా, అక్కడ చదువుల తల్లి విరాజిల్లుతూ ఉంటుంది. అంటే ఆ యొక్క సంస్థకు కావచ్చు, ఆ యొక్క స్కూళ్ళకు కావచ్చు, కాలేజెస్కు కావచ్చు, విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చి పెడుతూ ఉంటుంది. అంటే ఈ అమ్మవారిని విజయ దేవత అని కూడా పిలుస్తారు. అంటే విజయానికి ప్రతీకగా కూడా ఈ తల్లిని పిలుస్తారు. కాబట్టి విద్యా సంస్థలు ఎవరైనా సరే మీరు ప్రతి ఏడాది, ఎందుకంటే ప్రతి ఏడాది కొత్త అడ్మిషన్స్ కావాలి, అలాగే వాళ్ళ వ్యాపారం చాలా అద్భుతంగా నడవాలి. విద్యా సంస్థలు అంటే వ్యాపారాలు అయిపోయాయి కాబట్టి వాళ్ళ యొక్క వ్యాపారాలు నడవాలి అని అంటే గనక విద్యార్థులు ఆకర్షితులు అవ్వాలి. అంటే చాలా మంది ఇప్పుడు విద్యా సంస్థలో చేర్పించే తల్లిదండ్రులు ఏం చేస్తారంటే 100 స్కూళ్ళు చూస్తారు, లేదా 100 కాలేజెస్ చూస్తారు, కానీ ఒకటే కాలేజీలో వేయాలి, ఒకటే స్కూల్లో వేయాలి.
మరి ఆ ఒక్క స్కూల్కే ఎందుకు అంత ప్రాధాన్యత వస్తుంది అని అంటే కనుక ఆకర్షణ శక్తి. కాబట్టి విద్యా సంస్థలకు ఆకర్షణ శక్తి కావాలంటే తప్పకుండా రాజశ్యామల తంత్రయాగం చేయించుకోవడం వల్ల ఆ యొక్క సంస్థలకు విశేషమైనటువంటి ప్రజాదరణ కలుగుతూ ఉంటుంది. అందుకే గతంలో కేసీఆర్ గారు కూడా రాజశ్యామల యాగం చేయించారు ఆకర్షణ శక్తి గురించి. అలాంటి ఆకర్షణ శక్తి నైపుణ్యాన్ని ఇచ్చేటటువంటి తల్లే రాజశ్యామల అమ్మవారు. కాబట్టి విద్యకు అధినాయకులు కూడా అమ్మవారే అవుతుంది. కాబట్టి ఈ యొక్క యాగం చేయించుకుంటే విశేషమైనటువంటి పుణ్య ఫలితం కలగడంతో పాటు మీరు అన్నట్టుగా ఆ విద్యా సంస్థలు మంచి పేరు ప్రఖ్యాతలను గడిస్తూ ఉంటాయి, మంచి అందుబాటులో ఉండేటటువంటి పరిస్థితులు ఏర్పరచుకుంటాయి, గొప్ప స్థాయికి వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఆ విద్యా సంస్థలకు ఏర్పడుతుంది. ఆ విద్యా సంస్థలో చదువుకున్న విద్యార్థులకు కూడా మంచి ప్రయోజనాలు కలుగుతాయి. అక్కడికి అడుగు పెట్టగానే మానసిక స్థితి కావచ్చు, మానసిక ప్రశాంతత కావచ్చు, అన్నీ కూడా సమపాలనలో ఉండేటటువంటి అద్భుతమైనటువంటి రెమెడీ ఈ యొక్క రెమెడీ. కాబట్టి ఇది చేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ప్రజాదరణతో పాటు ఆకర్షణ శక్తితో పాటు విద్యార్థులకు బుద్ధి, జ్ఞానము, వివేకము అన్నీ కూడా కలుగుతాయండి. మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. శ్రీమాన్.